ఇక్కడే ఉండి వాళ్ళ కోసం వేచి చూడాలి. గంగన్న పంపించిన సందేశంలో సూచన ప్రకారం నీచులైన ఆంగ్లేయులు మంగళ్ పాండే గారిని ఈ దారిలోనే తీసుకువెళ్లనున్నారు. ఇదిగో బాబు, నెల్సన్ గారు, మోర్చా యువరాజ్ గారు కమిషనరీలో కూర్చుని ఏం చేస్తున్నారంటావు? ఇంకేం చేస్తారు వాళ్ళు? శత్రు భయంకరుణ్ణి పట్టుకోవడానికి పథకం వేస్తుంటారు. అతన్ని పట్టుకోవడం ఇదేమన్నా చిన్నపిల్లలాట? పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టుకోవడానికి? అదేం కాదులే, ఈసారి శత్రు భయంకరుణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటారు. మంగళ్ పాండేని కాపాడటానికి అతను తప్పకుండా వస్తాడు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఇదే సరైన అవకాశం. ఇక్కడ ప్రతివాడు మహారాణిని పట్టుకోవడానికి పథకం వేస్తున్నారు. నేను వెళ్ళి ఆవిడికి సహాయం చేయాలి. ఇక మీకేం అపాయం లేదు. మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చేసాను. రండి. ఓరి దేవుడా, ఇంత ఘోరంగా మోసం చేస్తారా? మూర్ఖుడైన నీ సహచరుడికి ఈ తప్పుదారి మేమే చెప్పాం. చాలా ఆలస్యమైంది. ఆ మంగళ్ పాండేని కొద్ది క్షణాల్లోనే పురికంబం ఎక్కిస్తారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను మిస్టర్ బ్యారిస్టర్. నేను మహాయోధుడైన మంగళ్ పాండే గారి బలిదానం వృధా కానివ్వను. ఆయన ఏం చేసినా ఏ తప్పు చేయలేదు. నీచులైన ఆంగ్లేయులకి వాళ్ళు ఎంత నీచులో తెలియజేశారు. ఇప్పుడు ప్రతి భారతీయుడి గుండెల్లో విప్లవాగ్ని చెలరేగుతోంది. ఇక నేను మాత్రం మంగళ్ పాండే గారి త్యాగాన్ని వృధా కానివ్వను. My prints are truly amazing. And what a plan! ఘోరమైన నేరస్తుని తామర్ పట్టుకున్నారు. ఈ నేరస్తుని తీసుకొని మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కమాన్, లెట్స్ గో. నేను నా వాగ్దానం నెరవేర్చుకున్నానమ్మా. నా తండ్రిని హత్య చేసిన వాడిని నేను బంధించి తీసుకొచ్చాను. హంతకుడైన నా శత్రు భయంకరుని తీసుకొచ్చి కారాగారంలో పడేయండి. నీకు సంగతి తెలుసా? మంగళ్ పాండే గారు చావు అనుకోని ఫలితాన్నిచ్చింది. ఆయన్ని ఉరితీశారని తెలియగానే దేశమంతటా తిరుగుబాటు చెలరేగింది. ఈ కాపమయ్యా బాబు, ఎవరి చెవినైనా పడితే మనకున్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. మనం వాళ్ళ ఉప్పు తింటున్నాం. వాళ్ళ మంచి కోరుకో. యువరాజా, ధైర్యంగా ఉండాలి. మీరు నిరాశగా ఉంటే నేను చూడలేను. నీకిది నిరాశ? నా గుండెల్లో ఎంతటి ఆవేదన ఉందో తెలుసా నీకు? సర్వస్వం పోయింది, నాశనం అయిపోయింది. దీనంతటికీ కారణం ఆ శత్రు భయంకరుడే. నేను అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టను. పట్టాభిషేకం అయిన వెంటనే నేను ఆ శత్రు భయంకరుని శిక్షించబోతున్నాను. అందుకే వీలైనంత త్వరగా నాకు పట్టాభిషేకం జరిపించమన్నాను. మంగళ్ పాండే గారిని ఉరి తీసిన తర్వాత దేశం అంతటా తిరుగుబాటు చెలరేగింది. దేశంలోని పిల్లలతో సహా అందరూ ఆంగ్లేయులకి ఎదురు తిరుగుతున్నారు. వారిలోని ఈ ఆవేశాన్ని నేను చల్లారనివ్వకూడదు. వారిలోని ఈ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని సరైన దిశగా మళ్లించడం చాలా అవసరం. ఆ పని చేయాలంటే నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. నాకు దారి చూపించు దేవుడా. ఇక్కడి నుంచి బయటపడే దారి చూపించు. తండ్రిని కోల్పోయిన బాధ ఏమిటో నాకు తెలుసు యువరాజా.